ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి ఆత్మ ప్రణామాలు. పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ ఒక మహాస్ఫూర్తి, ఎందరినో ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా మలిచిన మహాజ్ఞాని. ఆ మహాగురువుతో ప్రయాణం అంటేనే ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ 3 దశాబ్దాలుగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతుల్ని పెనవేసుకున్నారు. మరి ఈరోజు మన ముందుకు విచ్చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూర్మాపురం వాస్తవ్యులు ఝాన్సీ గారు. మరి ఆవిడ యొక్క అనుభూతుల్ని, అనుభవాలు పంచుకుందామా? వెల్కమ్ మేడం, వెల్కమ్ టు పత్రిజీతో నా ప్రయాణం. థ్యాంక్ యూ సార్. మేడం, మరి పిఎంసి ప్రేక్షకులతో మీ గురించి చిరు పరిచయం చేసుకోండి. నా పేరు కె సత్య ఝాన్సీ, మాది కూర్మాపురం అండి. 2018లో ఇంటింటా ఊరూరా ధ్యానం అంటూ సోమేశ్వరం బేబీ మేడం గారు ఆధ్వర్యంలో నేను బయటికి రావడం జరిగిందండి. నేను అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నాను, ధ్యానం అంటే ఏంటి, ఎవరైనా ధ్యానం గురించి చెప్తే బాగుండును అనుకున్న 3 రోజులకే నాకు ధ్యానం చెప్తామని వచ్చారండి. అలా నేను బయటికి రావడం, ఫస్ట్ క్లాస్ వచ్చి సామర్లకోట వరప్రసాద్ గారండి. ఆయన ద్వారా నేను బయటికి అసలు ధ్యాన బీజాక్షరాలు అంటే ఏంటో ఆ క్షణం తెలుసుకున్నానండి. ధ్యానం అంటే ఏంటి అని ఎదురు చూసే నాకు ఆ క్షణం తెలిసింది. ధ్యానం అంటే ఏమీ కాదు, శ్వాస మీద ధ్యాస అని. అప్పుడే నాకు తెలిసిపోయింది ధ్యానం అంటే ఏంటో నాకు తెలిసిపోయిందన్న ఆనందం. ఆ క్షణమే నేను వెజిటేరియన్గా మారిపోయానండి. అంతే, నిమిషం ఉంటే చాలు ధ్యానం చేసేదాన్ని. సెకండ్ కూడా టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు ఏమీ తెలియదు, నాకు ధ్యానం అంటే తెలిసిపోయింది. అప్పుడు పత్రిజీ గారి పేరు కూడా నాకు పలకడం సరిగ్గా రాదండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఏంటి, అక్షరాలు ఇంత పెద్దగా ఉన్నాయి అనుకుని చాలా వరకు నేను మాట్లాడేదని కాదండి. ఆ ధ్యానంలో చాలామంది మాస్టర్స్ వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ వంక అలాగే చూసేదాన్ని. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఈ మాటలేంటి ఇంత బాగున్నాయి, అసలు ఈ మాటలు నేను ఎప్పుడూ వినలేదే అని వాళ్ళ మాట్లాడే మాటలు దైవం మాటలు ఎలా ఉంటాయేమో. నేనేమో ప్రాపంచికంలో ఉండి అప్పుడే వెళ్ళాను, నాకు అసలు నోరు తెరిచేదాన్ని కదా, వింటూ ఉండేదాన్ని. ఆ క్షణం దాకా నాకు చాలా నచ్చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటారో ఏంటో ధ్యానంలో అంటున్నారు. ఒకవేళ వీళ్ళు యోగులైపోయారా, అసలు వాళ్ళు ఏం బట్టలు కట్టుకుంటారు, మెళ్ళో ఏం వేసుకుంటారు, మనం ఎలా ఉన్నాం అసలు చూద్దాము అనుకుని నాకు అప్పుడు ఫస్ట్ గాంధీ జయంతి అక్టోబర్ 2 ర్యాలీ దొరికింది. 41 రోజు కాకుండానే 28 డేస్కి నాకు ర్యాలీ దొరికిందండి. అంత ర్యాలీకి వెళ్ళాను, అసలు వీళ్ళు ఎలా ఉంటారో చూడడానికి వెళ్ళాను. అప్పుడు చూస్తే వీళ్ళు సాధారణమైన మనుషులు, మామూలుగానే ఉండు, వీళ్ళు ఏంటో తెలుసుకోవాలని, ఓహో ఇలా ఉంటారా అన్నారు. అప్పుడు పత్రి సార్ ఫోటో చూశానండి, గడ్డంతో ఉన్న ఆయన వాయిస్ అప్పుడే విన్నానండి. పత్రి సార్ మాటలవి అన్నారు. ఓహో ఈ మాటలు ఈయన ఎలా మాట్లాడతాడా అనుకున్నాను. కానీ పత్రి సార్ మాటలు అని అన్నారే కానీ తర్వాత వేడుక ఫంక్షన్ హాల్లో అదే నెల 41 డే అయిపోయాక 41 డేకి మేము శాఖాహార ర్యాలీ చేసుకున్నామండి. ఇంకా అసలు అక్టోబర్ 2కి వెళ్ళే నేను ర్యాలీ ఒకటి పురమాయించుకొచ్చి మరీ మా ఊర్లో ర్యాలీ చేస్తే అందరూ అంటే ఈ ర్యాలీ 10 సంవత్సరాలకు ఒకసారి మన ఊర్లో జరుగుద్ది అని. ఓహో 10 years బ్యాక్ అంటే ఈ ర్యాలీ జరిగిందా, ఓహో ఇప్పుడు ఎలా జరుగుతుందా అబ్బా అనుకున్నాను. 10 సంవత్సరాల క్రితం ర్యాలీ జరిగింది, అప్పుడు మేము ఎంతోమంది మారిపోయామని సత్య సాయిబాబా భజన బృందం చెప్పారు. అప్పుడు తెలిసింది నాకు ర్యాలీ జరిగిందా అని. ఓకే ఇలా జరగాలని మాస్టర్స్ ఇలా పెట్టారా అనుకున్నాను. మాస్టర్స్ అంటారని కానీ, గురువుల్ని ఇలా అంటారని కానీ, సశరీరంతో ఉన్న ప్రతి ఒక్కడు దేవుడు ఎందుకు అవుతాడన్న ఇతండవాదంతో ఉండే నాకు పత్రిజీ గారు అనగానే మాట వచ్చేది కాదు. ఏనాడు ఆయన అసలు విమర్శించలేదు, ఏది చెప్తే చేయడానికి ముందుకెళ్ళిపోయేదాన్ని. అసలు ధ్యానం క్లాస్ అంటే మా వారు తిట్టేవారు, తీసుకెళ్ళి వదిలేసేవారు. ర్యాలీ అని తిట్టేవారు, తీసుకెళ్ళి వదిలేసేవారు. ఆయన లోపల తీసుకెళ్ళాలని ఉంది, పైనేమో తీసుకెళ్ళకూడదని ఉండేది. కానీ నేను అసలు ఎప్పుడు ఏదే ఆగలేదు, ఇంట్లో ఉండే సాధన చేసేదాన్ని. సాధనతో ఏంటో తెలుసుకోవాలనుకునేదాన్ని నేను. అస్సలు వెనకడుగు వేయకూడదు. నాకు తెలిసిపోయింది శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే ఇదేనా, దీని గురించే కదా ఎన్నాళ్ళు నేను ఎంతో ఎదురు చూశాను. అసలు ఏ గురువుని చూసినా ఏ గురువు చెప్పలేదు నాకు
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ఏ మఠాధిపతులు చెప్పలేదు, పీఠాధిపతులు చెప్పలేదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా నాకు అసలు ఏమీ తెలియంది. ఒక్కరుగా వచ్చారే వీళ్ళు, ఇదేంటి ఈయన 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 అని ఈయన గురించి ఫోకస్ చేశాను. వండర్ఫుల్ అండి. మరి పత్రి సార్ మొట్టమొదటిసారిగా వేడుక ఫంక్షన్ హాల్లో చూశారు మీరు. ఆయన చూసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఫస్ట్ చూడగానే నాకు మాటలు రాలేదండి. ఏంటి ఈయనైనా ఇంతమందిని తయారు చేసింది, ఈయన ఎలాగా, ఈయన ఎవరో ఏంటి అని ఆయన ఫస్ట్ చూడగానే షాక్ అయిపోయాను. నేను ఫస్ట్ ఆయన కళ్ళు చూశాను. చాలా అద్భుతమైన ఆయన శరీరం ఆశ్చర్యం. ఫస్ట్ చూడగానే ఒళ్ళంతా పులకించిపోయి నా పక్కనే వెళుతుంటే అలా చూస్తూ ఉండిపోయాను నేను ఆయన్ని. ఆ క్షణం నేను ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాలో ఎన్నో మార్పులు. ఆనందం అంటే ఏంటో అక్కడ ఆ క్షణం తెలుసుకున్నాను. మా వారు నన్ను తీసుకొచ్చి అక్కడ వదిలేశారండి. మా వారు అన్నారు, ఏంటి ఛాన్సీ వీళ్ళందరూ ఎంత జనం వస్తారని ఇన్ని కుర్చీలు వేసారు అన్నారు. అంటే వెళ్ళిన తర్వాత సాయంత్రం చూస్తే ఆ కుర్చీలు సరిపోలేదు, ఆ ముందున్న ప్లేసు సరిపోలేదు, చాలామంది నుంచునే ఉన్నారు. అంత జనం, బీభత్సమైన జనం వచ్చేసారు. ఆ టైంలోనే మా అమ్మాయి కూడా హెగ్గ తినేది, ధ్యానం చేసేది, అన్నీ చేసినా హెగ్గ మానలేకపోయేది. అక్కడ చూపించే సినిమాలు చూసి మా అమ్మాయి వెజిటేరియన్గా మారిపోయింది. నేను జంతు బలులు ఈ ప్రేమించే జీవులని ఎలా వధించేస్తున్నారు అనే దాని మీద, జంతువుల్ని ఎంతో ప్రేమగా ప్రేమించి ఆ ప్రేమించే జంతువులను తీసుకెళ్ళి ఎలా చంపేస్తున్నారు, మూగ జీవాలను ఎలా హింసించి చంపేస్తున్నారు అన్నది అక్కడ సినిమాలు చూపించారండి వాళ్ళు. ఆ సినిమాలు చూపించి మా అమ్మాయి ఏడుపు. అప్పుడు మా అమ్మాయి 3rd క్లాస్ చదువుతుంది. హాసిని ఆ అమ్మాయి చూసి ఏడుస్తూ, అమ్మ నేను ఇంకెప్పుడు ఏమీ తిన్నో, ఎందుకు అలా చంపుతారు, ఎంతో ప్రేమగా పెంచిన జంతువులను చంపేస్తున్నారే అని చాలా ఏడ్చేసి ఆ క్షణం తన హెగ్గ కూడా మానేసింది. ఇంట్లో నేను గుడ్డు వండితే, ఏంటమ్మా పడేయలేక నాకు పెడుతున్నావా, నేను తిన్నని చెప్పానుగా, నువ్వు ఎలా పెడుతున్నావు నాకు అని. ఇదేంటి నువ్వు తిన్నంటే, అవునా సరేనమ్మా నీ ఇష్టం, తింటే తిని లేకపోతే లేదని తీసుకొని సింక్లో వేసేసాను. ఆ క్షణం నుంచి అసలు తను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. నేను ఇది మానేస్తేనే నా శ్వాసను నేను గమనించడానికి ఒక అర్థం ఉంది అని తన ఫస్ట్ మాట. వండర్ఫుల్ అండి. అంటే మొట్టమొదటిసారిగా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి అక్కడున్న ఒక మూవీ అహింస మీద ఉన్న సినిమా చూసి తను మానేయడం. చిన్నపిల్ల 3rd క్లాస్ చదువుతుంది. అంత పరిపక్వత, అర్థం చేసుకున్న గుణం ఉందంటే చాలా అద్భుతం. బాగుందండి. ఝాన్సీ గారు, మరి పత్రి సార్తో ఎప్పుడైనా మాట్లాడడం కానీ ఆయనతో సంభాషించినప్పుడు ఏమన్నా మధుర స్మృతులు ఉంటే పంచుకోండి. పత్రి సార్ నేను ఫస్ట్ ఉగాది సంబరాలకు ఫస్ట్ టైం వెళ్ళాను. నేను అప్పుడే సార్తో నేను కలిస్తే జర్నీ అనమాట అది. అప్పుడు చూడడం సార్కి, నేను మా వారు నన్ను చాలా తిట్టారు అక్కడికి తీసుకువెళ్ళడానికి. ఫస్ట్ వెళ్ళాలా, అంత దూరం వెళ్ళాలా దూరమే తీసుకెళ్ళారు. ఎలాగైతే తీసుకెళ్ళి చూసాక అప్పుడు ఆయన మరి ఇంకా ఆశ్చర్యపోయారు. ఎంత ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఇంత సంబరాలు చేస్తారనుకోలేదు ఝాన్సీ, చాలా బాగుంది అని. అక్కడికి వచ్చిన తర్వాత భోజనాలు ఇన్ని ఐటమ్స్ పెడతారా అని మా వారు ఎన్ని తిట్టారో అంతమందికి ఫోన్ చేసి చెప్పారు. మామూలుగా చేయలేదు, చాలా బాగుంది, అందరూ రావాలి ఇక్కడికి, ఎంతో బాగుంది అని. గురువుగారు అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నారు కుర్చీలోని. పత్రిజీ సార్ చుట్టూరు చాలా జనం ఉన్నారు. నేను ఆయన అలా చూసి, ఓ నాకు ఈయనతో నేను కొన్ని రోజులు ఉండే అవకాశం నాకు చాలా బాగా కలిగింది. ఓహో అబ్బా అనుకుని నేను అలా చూస్తూ ఉంటే పత్రి సార్ ఇలా చూసి నన్ను ఇలా చూశారు. చుట్టూరు మగవాళ్ళు ఎక్కువ ఉంటే మా వారు అటు సైడ్కి వెళ్ళి ఇలా చూస్తున్నారనమాట. సారు నన్ను ఇలా చూసి, ఎక్కడున్నాడు వీడు అని మా వారిని ఎతుకుతున్నారు. నాకైతే ఆ క్షణం అదే అనిపించింది, ఏంటి ఈయన్ని ఎతుకుతున్నారు ఏంటి అనుకున్నాను. కానీ తెలియక అందరికీ కనెక్ట్ అయి ఉంటారు గురువు అనమాట. నాకు తర్వాత అర్థమైంది. నేను ఫస్ట్ టైం సార్ని చూశాను. నేను వచ్చి ఇక్కడ సేవ బాగా చెయ్యాలి, ఎందుకంటే నేను నాకు దొరికిన అవకాశాన్ని వదలకూడదు, ఎక్కడ సేవ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలని సిన్సియర్గా సేవ చేశానండి. చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్, అందరినీ చక్కబెట్టేసి అంతా బాగా చేస్తే 3వ రోజున సార్ వచ్చి నా భుజం మీద చేసి నేను వడ్డించేది కట్టుపొంగులు వడ్డిస్తుంటే ఆ గరిట తీసుకుని ఆయన వడ్డించారు. అప్పటికే నేను ఫస్ట్ వేడుక ఫంక్షన్ హాల్లో చూశాను కదా, అక్కడ నేను చూద్దామని వెళ్ళేటప్పటికి ఒక పెద్ద ఆవిడని కొడతాను చూశాను. అమ్మ బాబోయ్ అనేసి అప్పటికే బెదిరిపోయాను. నాకు ఆ క్షణం నేను
అమ్మో దగ్గరికి వెళ్తే కొడతాడు, ఎందుకులే ఇక్కడే కూర్చుందా అనేసి ఆయన ఎలా చూస్తే పత్రిజీ సారు అప్పుడు అన్నారనమాట ఒక ఆయనతోనే. నేను సార్ వచ్చారని నాకు తెలియదండి, వడ్డిస్తూనే ఉన్నాను. ఎలా వడ్డిస్తున్నాను, నా శ్వాసను గమనిస్తూ నేను వడ్డిస్తున్నాను సిన్సియర్గా అనమాట. ఇంకా ఏమీ ఉండొచ్చుకూడదు, ఏది పెడితే అది వస్తుంది అనేసి నేను అలా వడ్డిస్తూ ఉంటే నా వెనకాల సార్ వచ్చి ఇలాగే చూస్తే అప్పుడు ఇంకొక ఆయన వచ్చి మేడం సార్ వచ్చారు. సార్ని పత్రి సార్ని సార్ అంటారని నాకు తెలియదండి. సారా ఏ సారు అంటే అప్పుడు సార్ ఇలా భుజం మెచ్చి చేశారు. అప్పుడు ఇలా చూస్తే సార్ అనగానే నాకు నిజంగా అది అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. చాలా వండర్ఫుల్. అప్పుడు నా చేతిలో గరిటె తీసి ఆయన వడ్డిస్తే అంటే నిజంగా నేను సార్తో చూడడానికి లాస్ట్ నిలిపోయేటప్పుడు నేను చేసే సేవ ఎంత అంటే నేను చేసిన దానికి అక్కడ ఉన్నవాళ్ళు వరలక్ష్మి మేడం వాళ్ళు చూసి మేడం సార్ని కలుద్దాం వస్తారా అని నన్ను తీసుకువెళ్తే అప్పుడు సారు వర్క్ చేసే వాళ్ళందరూ కాళ్ళు నొక్కుతున్నారు. కాళ్ళు నొక్కుతుంటే ఓ అనేటప్పటికి సారు నన్ను చూస్తూనే పక్కకు చూసేవారు. ఇదేంటి ఈయన చూస్తున్నారా లేదా అనుకునేదాన్ని. నేను వెళితే ఇలా చూసేవారు కానీ నా వంక చూసేవారు కాదు. నేను కాళ్ళు నొక్కుతా ఉంటే అప్పుడు నేను కూడా పాదాలు పట్టుకున్నాను. మా ఆశనే పాదాలు పట్టుకుంది. పాదాలు పట్టుకుంటే అప్పుడు నాకు అర్థమైంది, పాదాలు ఎందుకు పట్టుకుంటారు ఈ సార్వి అంటే మనలో ఎంత శక్తి, మనం ఏ పని చేస్తామో సార్కి తెలుస్తుందా, మన శక్తి ఏంటో తెలియాలన్నా ఏంటి ఈయన అని నాకు అప్పుడు అనిపించిందండి. అదే నేను ఫస్ట్ టైం గురువుతో పొందిన తీయాలనుకుంది. అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్క మెడిటేషన్ చేసిన ఎనర్జీ నా గురువుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ లోకం ఈ భూమండలానికి ఆయన చేస్తున్న సేవ ఏంటో అప్పుడు తెలిసింది నాకు. ఒకే ఒక సాంగ్ ద్వారా నేను నా గురువుని ఏంటో తెలుసుకున్నానండి. ఇదే కదా నీ కదా ముగింపులే నీదై కదా సాగద అని ఒక సాంగ్ వచ్చిందండి. మా గురువు మీదే పెట్టారండి, అది పత్రి సార్ మీదే పెట్టారు. ఆ సాంగ్తో నేను కళ్ళంట నీళ్ళు కారిపోయినాయండి. నీటి బిందువులతో కూడా ఈయన ఫ్రెండ్షిప్ చేస్తారా, ఒక రాయితో కూడా ఈయన ఫ్రెండ్షిప్ చేస్తారా, ఇదా ఈయనకు వచ్చింది, ఇదేంటి ఒక పండు మామిడి పళ్ళుతో ఇలా దిగితే గురువు అంటే ఇదేంటి ఇదా అని నేను స్పష్టంగా అప్పుడు పత్రి సార్కి నేనేంటో ఇన్వాల్వ్ అయిందంటే ఒక్క పాటతోనే. అప్పుడు వరకు పత్రి సార్ అంటే పత్రి సారే, ఈ గురువు అంటే నేను ఏమో అంతే. కానీ ఒక్క సాంగ్తో నా దశ తిరిగిపోయింది, నా బ్రెయిన్లో ఆయన ఏంటో తెలిసిపోయింది. అప్పుడు ఆ క్షణమే నేను ధ్యానం చేస్తూ నా ఎనర్జీ నా గురువు ఏం చేస్తున్నాడో ఆ సంకల్పాలకు వెళ్ళాలి, ఈ ప్రపంచంలో ఆయన ఏ సంకల్పం అని పెట్టుకుంటున్నాడు అన్నిటికి వెళ్ళాలని ధ్యానం చేస్తూ పంపిస్తే అప్పుడు పత్రి సార్ నాకు కనెక్ట్ అయ్యారు. 3 గంటలు ధ్యానం చేస్తే 3 గంటలను కూర్చున్నానండి. ధ్యానం చేయగా కూర్చుంటే 3 గంటలన్నర 4 గంటలు అయిపోయింది, నాకు తెలియదు. అంతే తెల్లని బట్టలు వేసుకుని పత్రి సార్ నా ముందుకు వచ్చి ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఓ గురువు ఇలా కనెక్ట్ అవుతారా అని అప్పుడే చేసింది నాకు. ఇదే సార్ ఫస్ట్ పత్రి సార్తో నాకు. వండర్ఫుల్ అండి ఝాన్సీ గారు. మరి పత్రి సార్ అంటేనే మహాజ్ఞాని. ఎన్నో వేల పుస్తకాలు చదివి వాటి యొక్క సారాన్ని మనం ఏ విధంగా చదివితే అర్థమవుతుందో మనకు ఆ విధంగా సరళంగా ఇచ్చారు. ఆయన రాసిన పుస్తకాల్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పుస్తకం గురించి వివరించండి. ఒక యోగి ఆత్మకథ నేను ఫస్ట్ చదివిన బుక్ అండి. గురువులు గురించి తెలుసుకోవాలని నేను చాలా ఇంట్రెస్ట్గా ఉండి ఫస్ట్ ఒక సార్ దగ్గర తీసుకుని ఒక యోగి ఆత్మకథ చదవమంటున్నారు కదా, ఈ బుక్ ఏంటో చదువుదాం ఒకసారి, నాకు అది ఎవరా అంటే అప్పుడు బుక్స్లు కొనుక్కోవడానికంటే మా వారు డబ్బులేమి ఇచ్చేవారు కాదండి. ఎలాగైనా తీసుకుని చదవాలని ఒక సార్ ద్వారా ఒక యోగి ఆత్మకథ బుక్ తెప్పించి నేను ఆ బుక్ చదివానండి. ధ్యానం చేస్తూ బుక్ చదివితే ఎలా ఉంటుందా అని ధ్యానంలోకి వచ్చాకనే తెలిసిందండి. అంతకుముందు చదివేదాన్ని చదవడం వరకే మాత్రమే, కానీ ధ్యానం చేస్తూ చదివేది ఎలా ఉంటుందంటే అవి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి మనల్ని ఆలోచింపచేసే ఒక సెల్స్ ఓపెన్ అంటారు, అలాగా ధ్యానం చేస్తూ చదివింది మాత్రం క్లారిటీగా అర్థమైపోయేదండి. గురువు కనెక్టింగ్ ఏర్పడిపోయేది. అలా ఒక యోగి ఆత్మకథతో నేను చాలా తెలుసుకుని తర్వాత నేను ఎలా కొన్నానో తెలియదు, తులసి దళం కొనేసి అది చదివాను. అప్పుడు పత్రి సార్ గురించి ఇంకా బాగా తెలిసిపోయింది నాకు. ఓహో ఈయన ఇదా, ఇలాగా నాకు ఇంకా అసలు బుక్కుల మీద రీఛార్జ్ అంటే నేను
వాళ్ళ చెప్పి వీళ్ళ చెప్పిన బుక్స్లు కొనేసి చదివేయడమే. అలా 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 బుక్కులు కొనడం, నేను సగం చదివి పక్కన పెట్టేయడం ఏంటి, అయినా సరే ఈ బంధాలు ఏంటి అనేదంతా నాకు మొత్తం బుక్స్లో నాలెడ్జేనండి. ఏ బుక్ చదివితే ఆ నాలెడ్జ్ నాకు ఏదైతే ఆలోచించానో అదే వచ్చేది. పత్రిజీ సమాధానాలు ఆ బుక్ కొంటే పత్రిజీ గారి సమాధానాలు వచ్చేసాయి. ఓహో, నేను ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, నా సమాధానాలు నీ బుక్స్లోనే ఉన్నాయా అని నేను అప్పుడు తెలుసుకుని నిజంగా బుక్స్కి మా వారికి తెలకుండా నేను చాలా బుక్స్లు కొనుక్కున్నానండి. కొనుక్కుని దాచేసుకునేదాన్ని అంతే. దాచేసుకునే చదవడం. అవి ఎక్కడే అని అడుగుతారు. ఏమి అడగకపోయినా సరే ఏదో భయం. ఎలా బయటకు వచ్చానో తెలియదు సార్. అలా బయటకు వచ్చి నేను అసలు ఇంట్లో కూడా చాలా వరకు నేను చెప్పేదాన్ని కాదండి. శాఖాహార ర్యాలీలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పేదాన్ని కాదండి. మా వారికి చెప్పేదాన్ని, మా అత్తమ్మ గారికి మాత్రం నేను ఒకటే మాట అనేదాన్ని. మా పాప స్కూల్లో మీటింగ్ ఉందని చెప్పి శాఖాహార ర్యాలీకి వెళ్ళేదాన్ని. అన్నీ అబద్ధాలు చెప్పేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు. మా పాప స్కూల్లో మీటింగ్ ఉంది అత్తయ్య గారు, నేను ఇలా వెళ్తానని చెప్పేదాన్ని. అక్కడ బుక్ చదివి ముందే నాలెడ్జ్ ప్రిపేర్ అయి ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్తే ఇది, అక్కడికి వెళ్తే అదే అనేసి మొత్తం ప్రిపేర్ అయిపోయి కూర్చునేదాన్ని. మా వారికి తెలుసు క్లాస్కి వెళ్ళాలంటే ఇలా బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి మెంటపేట వెళ్తున్నానండి అని చెప్పేదాన్ని. అంతే ర్యాలీకి వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం బస్సు దొరకలేదంటే అందుకే గుమ్మని రాలేదనేదాన్ని. నిజంగా నేను ఈ ర్యాలీలకి క్లాసులకి వెళ్ళడానికి మా ఇంట్లో అబద్ధాలే చెప్పానండి. మా వారికి తెలుసు, నీ ఇష్టం, నువ్వేం చెప్పుకొస్తావో చెప్పురా తల్లి, నేను దింపేసి వస్తానని. చాలా చాలా బాగా అనమాట. అలా బుక్స్. మరి మహాభారతం నడపడానికి శ్రీకృష్ణుడు నిజం దాచేసాడంట, అబద్ధాలు చెప్పాడంట. మహత్ కార్యాలు చేయడానికి అని చేసినప్పుడు మరి ఆపద్ధర్మం అంట దాన్ని. కాబట్టి మంచి మంచి కార్యాలు చేసేటప్పుడు కొన్ని తప్పదు. బాగుందండి. మరి పత్రిసారు అంటేనే చైతన్య స్ఫూర్తి, ఎందరినో చైతన్యపరిచారు. ప్రత్యేకంగా స్త్రీ చైతన్యాన్ని ప్రోత్సహించేవాళ్ళు. ఎక్కడ క్లాస్ పెట్టినా స్త్రీలే కనిపిస్తారు, ఎక్కడైనా సర్వీసులో స్త్రీలే ముందుంటారు. అలాగే మహిళా ధ్యాన మహాచక్రాలు మలిచారు, ధ్యాన మహాచక్రాలని. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మహిళా ధ్యాన మహాచక్రం ఎలా అంటే నిజంగా పత్రిసార్ గ్రేట్ మాస్టర్. ఎందుకంటే మహిళ చేస్తే అది ప్రపంచానికి చాలా చాలా, అది మహిళలకి స్ఫూర్తి అండి. మహిళా ధ్యాన మహాచక్రం ఎందుకు పెట్టారన్న తర్వాత నేను అనుకున్నాను, ఏంటి మహిళలంటే ఆ లక్ష్మి, సరస్వతి, పార్వతి ఇలా పెట్టి మన మహిళల గురించి ఇలా పెట్టారనేసి లక్ష్మి అనే ఒక అమ్మాయి కర్తాళ్ళు వెళ్ళి నాకు ధ్యాన మహాచక్రం గురించి చెప్పడం జరిగింది. వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి, అంత దూరమా అన్నారు. నేను చూసాను, ఏంటి ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ముందు ఉంటున్నారు, మగవాళ్ళు ఉంటున్నారు కానీ ఆడవాళ్ళే ఏంటి అని చూస్తే అప్పుడు అర్థమైంది పత్రిసారు నాకు. నేనేంటంటే రీఛార్జ్ చేసేదాన్ని ప్రతిదీ. ఎందుకు ఆడవాళ్ళు ఎంత ఇలా స్పీడ్గా ఉంటున్నారు, మగవాళ్ళు ఉంటున్నారు కానీ ఆడవాళ్ళు అంత స్పీడ్గా లేరే, ఈయనేంటి ఆడవాళ్ళని పైన ఎందుకు ఇలా పెడుతున్నారు అని నేను ధ్యానంలోనే కూర్చుని చాలా వరకు రీఛార్జ్ చేసేదానండి. అప్పుడు నాకు ఏం తెలిసిందంటే మహిళ స్త్రీ మేలుకుంటే ఇల్లంతా తనే మార్చేసుకుంటుంది. స్త్రీ బయటికి వెళ్ళిందనుకో, ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది అని 100 మంది వింటారండి. నేను కూడా ఇప్పుడు బయట క్లాస్కి వెళ్తే అక్కడ మగవాళ్ళకి పాంప్లెంట్ ఇస్తానండి, ఎందుకంటే నన్ను చూసి వాళ్ళు వస్తారండి. ఈ వయసులో ఏంటి ఇవి అనేసి పాంప్లెంట్ ఇస్తుంది, నన్ను చూసి బయటకు వస్తారండి. దాని గురించి నేను ఎక్కువగానే మహిళలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట. ఓహో, స్త్రీని ఫస్ట్ పెట్టింది తానేంటో తెలుసుకొని అలా ఉద్ధరించడానికేనా. ఓకే అండి. మరి పత్రిసారు శాఖాహారిగా ఉండు, ధ్యానం చేసుకుంటే పర్లేదు, ర్యాలీలు చేయి, ఊరు వాడవాడ వెళ్ళి ఈ చైతన్యాన్ని పంచు అన్నారు. అంత అవసరం అంటారా? అయ్యో, చాలా అవసరం అండి. ఏమీ తెలియని అజ్ఞానంలో ఎంతోమంది ఉండిపోతున్నారు. మనకు తెలిసిందేంటి, పత్రిసారు శ్వాస మీద ధ్యాస పెడితే నువ్వేంటో తెలుసుకుంటావన్నారు. అలా తెలుసుకోకుండా ఎంతోమంది ఉండిపోతున్నారు కదా, వాళ్ళందరికీ తెలియాలి. తెలుసుకున్న వాళ్ళు మానేశారు, వాళ్ళు తెలుసుకోకుండా ఉండిపోతున్నారు. వాళ్ళకి తెలియచేయడమే మన బాధ్యత. అందుకనే కదా మనందరికీ తెలియచేసి వెళ్ళండి, ఊరు వాడవాడకి వెళ్ళి శాకాహార ప్రచారాలు చేయండి, ఇలాంటివి చేస్తే ఎంతో ఇదని దాని గురించి చెప్పారు. కానీ దాని పూర్ణ ఫలితాలు ఉన్నాయే, అద్భుతమండి. అవి ఎంత బాగున్నాయో తెలియదు. ఆ ర్యాలీకి వెళ్ళి వచ్చిన రోజున అసలు ఎంత ఎనర్జీగా ఉంటామో తెలియదు. ప్రతి ఒక్కరిలోని మార్పు కోరుకునే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఆ ఎనర్జీ ఇలా ఇస్తే వాళ్ళ ఎనర్జీ వెళుతుందండి అక్కడ. అది నేను రియల్గా పొందాను కూడా.
చాలా చాలా ప్రతి ఒక్కరూ మారాలి, ప్రతి ఒక్కరూ నేను మారాను నువ్వు మారు అని నిదర్శనంగా ఇచ్చినట్లు ఉంటుందండి అక్కడ పాంప్లెంట్ ఇస్తే. నేనైతే అంతే సిన్సియర్గా ఇస్తాను పాంప్లెంట్. తీసుకోండి నేను మారాను మీరు మారండి, ఈ పాంప్లెంట్ దొరికింది మీకు, ఇదిగోండి తీసుకోండి అని ఇస్తుంటే నాకు అది చాలా ఆనందంగా ఉంటుందండి. చెయ్యాలండి, ఊరూరు వాడవాడ ర్యాలీలు చేయాలి, అందరూ రావాలి. ధ్యానం ఈరోజు కాకపోతే రేపన్నా తెలుసుకోవాలి, పాంప్లెంట్లు చూసన్నా రావాలి వాళ్ళు. వండర్ఫుల్ అండి. మరి పత్రి సార్ పాల్గొన్న ఏదైనా ర్యాలీలో పాల్గొన్నారా? అక్కడ అనుభూతులు పంచుకోండి. అలాగే ర్యాలీకి మీరు ఏమైనా చేస్తే వాటి గురించి కూడా వివరించండి. నేను ఫస్ట్ 41 డే మేము 41 రోజు అనేసి ఫస్ట్ బేబీ మేడం గారు ఆధ్వర్యంలో జరిగింది. 41 రోజుకి అక్టోబర్ 2 గాంధీ జయంతి ర్యాలీ అన్నారని నేను వెళ్ళాను. అదే ఫస్ట్ టైం ర్యాలీ వెళ్ళడం. అక్టోబర్ 2 గాంధీ జయంతికి ఫస్ట్ అడిగి పెట్టాను ర్యాలీలో నేను మా పాప. వెళ్ళాక ఏంటి ర్యాలీ అంటే ఇలా ఉంటుందా, ఓహో ఎంత జనము ఇలా ఉంటారా, సరే సరే ఇలాంటి ర్యాలీ ఒకటి మన ఊర్లో పెట్టుకుంటే బాగుందును అని నేను అనుకుని ఆ క్షణం ఏంటి కుర్మాపురం మేడం 41 డే సెలబ్రేషన్ ఏమనుకుంటున్నారు అనేసి అక్కడ సోమర్లకోట వరప్రసాద్ గారు అన్నారు. ఎలా వచ్చిందో తెలియదు సార్, మేము కూడా ర్యాలీ పెట్టుకుంటాం సార్, ఇలాంటిదే ఒక ర్యాలీ మా ఊర్లోనే జరగాలి సార్ అన్నాను. అంతే తప్పట్లు కొట్టేశారు. ఇంకా తప్పట్లు కొట్టేస్తే నాకు ఒక వీకే ఉంది, నెక్స్ట్ వీక్ మంగళవారం ర్యాలీ అయితే మళ్ళీ మంగళవారం మా క్లాసు 41 రోజు. నా వారంలో ఏమైపోయిందో తెలియదు. మొత్తం ఒక 150 మంది వస్తాము అంటే బేబీ మేడం అన్నారు మీరు అలా ఉండండి, కంగారు పడొద్దు, ర్యాలీ చేయండి, మీరు అన్నారు పర్వాలేదు నేను ఉన్నాను కదా అని మేడం చాలా సపోర్ట్. బేబీ సోమేశ్వరం బేబీ మేడం అలా నుంచుంటే మాకు ఓకే ఏమంటారా అని మగవాళ్ళని అడిగితే మీకేం కావాలో తెచ్చి పెడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. మాకు ఇంకెంత ఆనందమైపోయి నిజంగా ఏ ధ్యానం చేసామో తెలియదు. 41 రోజు ఎంత ఎంజాయ్ చేస్తూ మేము శాఖాహార ర్యాలీ చేసుకున్నాం సార్. ఫస్ట్ టైం మా ర్యాలీ. అప్పుడు పత్రి సార్ ఉంటుంది కదా కోటన్, అసలు ఏమంటారో తెలియదు, పాంప్లెంట్ అన్న పేరే తెలియదు మాకు, బుక్కులే తెలియవు. ఇది శాఖాహారి బుక్స్ అండి. అప్పుడు మన ఏరియాకి తూర్పుగోదావరి జిల్లా అంతా పంచిపెడుతున్నారు. ఆ బుక్కులు పాంప్లెంట్లు వాళ్ళే వచ్చేవారండి. మాకేమి తెలియదు, అలా నుండి వాళ్ళు వండి పెట్టేసి వస్తే చాలు అనుకునేవాళ్ళు. వాళ్ళే చూసుకుని వాళ్ళే చక్క పెట్టేసుకునేవారు. అమ్మయ్య ఏమో వీళ్ళే చేసేసుకొని అనుకునేవాళ్ళు. మాకు అసలు ఏమీ తెలియదు. మాకు 41 రోజులకి ఫస్ట్ టైం ర్యాలీ చేసుకున్నాం. తర్వాత ఇంకా నేను వడ్లమూడు గ్రూప్ మీడి ఈ ర్యాలీలకి ఎక్కడెక్కడో ఉన్న ర్యాలీలు దూరంగా వెళ్ళకపోయినా దగ్గరికి వెళ్ళి ఇప్పుడైతే దూరంగా అన్నిటికి వెళ్ళిపోతున్నాం. తెలిసిన స్థితిలో అయితే మా వారు అలాగా తీసుకెళ్ళదు. ఓకే అండి. మరి ఒక స్త్రీగా విగ్రహారాధన దైవారాధన చేస్తూ ఉంటారు. ఏ మతస్థుడు ఆ మతస్థుడు ఆ దైవాన్ని ఆరాధిస్తుంటారు. మరి గురువుగారు నువ్వే దైవం, నీ అంతర్చైతన్యమే దైవం అని చెప్తూ విగ్రహారాధన అవసరం లేదని చెప్పారు. దాన్ని ఎలా స్వీకరించారా? ఫస్ట్ అయితే నేను విగ్రహారాధనలో చాలా మునిగి ఆరితేరిపోయిన భక్తురాలనండి. ఈశ్వర అనుగ్రహంతో ఉండే భక్తురాలు. నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వస్తే వీళ్ళు ఎవరో విగ్రహారాధన అది ఏం చెప్పలేదండి. శాకాహార గురించి దీని గురించే చెప్పారు, కానీ విగ్రహారాధన చెప్తే వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళు ముందు చెప్పేవారు కాదు. ఎప్పుడూ 41 డే అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చారు. సార్ వచ్చి పూజలు మెల్లిగా తగ్గించుకోవాలి అన్నారు. అంతే. వీడేవాడు పూజలు తగ్గించుకోమంటాకి అది అనుకుని ఇంకెలా ఇలా ఉరుమురుము చూస్తాను. ఫస్ట్ వీడెంత మాట, పూజలు తగ్గించుకుంటే ధ్యానం చేసి వాళ్ళు పూజలు చేయకూడదా, తగ్గించుకోమంటే ఏంటి, అయినా పూజలు చేస్తేనే కదా ధ్యానంలోకి వచ్చింది అనేసి అస్సలు ఆ మాటకి ఎక్కడ ముగింపు లేకుండా అయిపోతే సేతు వర్క్షాప్ అనే మాట ఎక్కడో విన్నాను నేను. ఈ సేతు వర్క్షాప్ ఎలా ఉంటుందో చూద్దాము. సేతు వర్క్షాప్ అంటే అప్పుడు నాకు ఫోను కూడా అంత పెద్దగా తెలియదు, టచ్ ఫోన్స్ అవి. అంతే సేతు వర్క్షాప్ అటెండ్ అయ్యానండి. అటెండ్ అయితే దాంట్లో బాలకృష్ణ సార్ విగ్రహారాధన పూర్తిగా నిషేధం అన్నారు. జూమ్లో నాకు స్పీకర్ ఆన్ చేసుకోవడం కానీ ఇంక తెలియవు, మ్యూట్ అన్మ్యూట్ ఏం తెలియవు. అవి తెలుసుంటే అయిపోదును. అయ్యో బాబా ఇంకా తెగ తిట్టుకున్నాను, చాలా కోప్పడిపోయాను, అవి అంగీకరించలేకపోయాను. ఇదేంటి ఇంక నేను అంగీకరించలేదు. నీలో ఉన్న దైవాన్ని నీవు గుర్తించు, కళ్ళు మూస్తే నీలో దైవం ఉందని గుర్తించాను. సేతు వర్క్షాప్ 7 రోజులు అండి. అంతే 7 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అంగీకరించలేదు. ఈ మాట నేనే నీదేంటి విగ్రహారాధన నిషేధం అని ఎలా చెప్తాడు అని నేను అస్సలు అంగీకరించలేదు. అంతే అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. సోమవారం అభిషేకానికి గుడికి వెళ్ళానండి. పాలు పళ్ళు పెరుగు అన్నీ పట్టుకుని అభిషేకానికి వెళ్ళాను. అభిషేకం కాదు పూజ, అది అభిషేకం.
అంత గొప్పగా చేసే నాకు, లింగారాధనలో మునిగి తేనిపోయిన నాకు గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళి ఈయన మాటలే గుర్తొస్తాయి. ఇదేంటి ఇలాగా, సరే అనేసి వెళ్ళిపోయాను. కనులు మూస్తే నీలో ఏదో ఉందని, కనులు మూస్తే నీలో ఉంది దైవం అని నువ్వు అంగీకరించినట్లే అని సార్ అన్నారు. నేను కనులు మూయకూడదు, కనులు తెరిచే ఉంచాలి, నేనెందుకు కనులు ముయ్యాలి, నేను కనులు ముయ్యను అని ఆ కళ్ళు తెరిచే దైవాన్ని పూజిస్తూ అలాగే చూశాను సార్. అస్సలు నేను సలెంట్ రాలేదు. అలాగే చూసి 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 ఎప్పుడు మూసానో తెలియదు, ఇలా కళ్ళు మూసాను. కనులు మూసేనా అంటే నాలో ఏదో ఉందా అని నేను అప్పుడు అంగీకరించి తప్పలేదండి. అప్పుడు ఇంటికి వచ్చి ఇదేంటి నేను కళ్ళు మూసానంటే నా లోపల ఏదో ఉందా, కనులు మూస్తే లోపల ఉందన్నారు కదా, కళ్ళు తెరిచి చూస్తే దైవమా అంటే లోపల ఏదో ఉందా, దేవుడు లోన ఉన్నాడా అని అప్పుడు ఏంటి ఈయన ఇలా ఎందుకు చెప్పారు, ఎంత ధైర్యం ఉంటే విగ్రహారాధన నిషేధం అని చెప్తారు, ఇది ఎంత గట్స్ ఉండాలి అయినా ఈయన ఎలా చెప్తారు అలాగా అని అప్పుడు ధ్యాన జగత్ అవి తెలియవండి, బుక్స్ ఎప్పుడు చూడలేదండి, అవి పేరు ఎక్కడో విన్నాను అంతే. ఇదేంటి ఎలాగా అని ఇంక సరే అని ఆ పూజ ఎలా చేయాలో చెప్పేశాడు. ఇంట్లో వాళ్ళు తిడతారా, ఇలా చేయాలి, తీసుకొచ్చి అలంకరించేసి అక్కడ ప్రసాదం పెట్టి మీరేంటో తప్పుకోమని చెప్పారు. అన్నీ చెప్పేశాడు, ఇదేంటి అని అంతే. ఇంకా సర్లే ఏదో చెప్పాడు కదా అని పువ్వులు కోసుకొచ్చి అలంకరించి 2 అగరపుత్తులు వెలిగించి దీపం వెలిగించి ధ్యానంలో కూర్చున్నాను. పూజ చేయొద్దు, ధ్యానం చేయమన్నాడు. సరే నేను పూజ చేయను, ధ్యానం చేస్తాను, ఏం జరుగుద్దో చూద్దామని పూజ చేసేదంతా ధ్యానంలో పెట్టాను. నేను రీఛార్జ్ చేశానండి. నేను రీఛార్జ్ మామూలుగా చేయలేదు. అసలు ఎలా చేశానంటే పూజ వద్దన్నాడు, ధ్యానం చేయమన్నాడు. అసలు ఈ పూజలోకి ధ్యానానికి ఏంటి అని చేస్తే అసలు నిజంగా దత్తాత్రేయుడు 3 ముఖాలతో ఎలా ఉంటాడో అలా పత్రి సార్ నాకు 3 ముఖాలతో కనిపించారు. ఓ ఈయనే నా ఈశ్వరుడు, అరే అవునా ఇదేంటి మనిషే దైవమా, మనిషి దేవుడని నమ్మని నాకు మనిషి దైవం కాదు, మనిషి దేవుడు ఎలా అవుతాడు, విగ్రహాలే దైవం అని నమ్మి నాకు పత్రి సార్ అప్పుడు 3 ముఖాలతో కనిపిస్తే నేను ఇంకా తప్పదని అంగీకరించి అప్పుడు నేను పూజ మామూలుగా చేస్తే ఏంటి ఝాన్సీ చాలా తేడాగా ఉంది, పూజలు మానేస్తుంది ఏంటి, పూజ చేతం తగ్గించేసిందని మా అత్తగారు. మా వారు ఏంటి నీలో ఇంత తేడా మార్పు ఏదో వచ్చిందే అన్నారు. ఏదంటే నేను పూజ చేస్తానంటే పూజ చేసి గంటల గదిలోంచి రావు, నువ్వు నామాలు పెట్టుకోలేదు. నేను ఈశ్వరుడు నామాలు ఎప్పుడు నా నుదుటిని ఎప్పుడు ఉంటాయండి. ఈశ్వరుడికి అభిషేకం చేసి ఊదిరేఖలు ధరించి కుంకుమ పెట్టుకుంటేదా బయటికి రాను, అవి లేవు రావాడు. ఇదేంటి నువ్వు నామాలు పెట్టుకోలేదేంటి, నువ్వు విభూది నామాలు పెట్టుకునే కదా బయటకు వస్తావంటే ఓహో ఈరోజు అభిషేకం ఇలా చేయలేదా అనుకుని సరే అని వెళ్ళి విభూదాడు ముందే పెట్టుకుని వచ్చి ధ్యానంలో కూర్చుంటే అలా నేను గంటలు సాధన చేస్తే అప్పుడు దైవం ఏంటో తెలుసుకుని పూజలు మానుకుంటూ దైవం ఈ ధ్యానం పెంచుకుంటూ పూజలు మానేసి ఈరోజు నేను అసలు పూజ అన్నదే చేయడం మానేసాను. పూజ మొత్తానికి మానేసి దాని గురించి నేను జూమ్లో కూడా క్లాసులు చెప్పాను. ప్రతి ఒక్క క్లాస్కి ఏది దైవారాధన చేస్తూ మనం ధ్యానం ఎలా చేయాలి దీని గురించే ఒక టాపిక్. మరి మీ అత్తగారు ఏం ఫీల్ అవ్వట్లేదా? మా అత్తగారే చెప్తున్నారు మాకు వాళ్ళు పూజలు మానేసింది. ఓకే, ఆవిడ ధ్యానం చేస్తారా? మేము చేస్తే దీని మాట నేను ఇనిదేంటని ఆవిడ ధ్యానం చేయరండి. దీని మాట నేను ఇనిదేంటి, అసలు దీని మాట నేను ఎందుకైనా అన్నాడు, అసలు ధ్యానమే చేయరు. బాగున్నారండి, అత్తకు తగ్గ కోడలు తగ్గ అత్త. మా పాప అంటది నానమ్మ కళ్ళు మూసుకుని చేయాలంటే వీళ్ళ మాట నేను ఇనిదేంటనా కళ్ళు తెరిచే చేస్తారండి. ధ్యానం అంట కళ్ళు తెరిచే చేస్తారంట. ఎవరిష్టం వాళ్ళదనే బాగా బాగుందండి. మీ యొక్క విగ్రహారాధన నుంచి ధ్యాన ప్రయాణం కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. అంటే బాగా పూజలు చేసేవాళ్ళు, బాగా బయటికి రావడానికి కదా గట్టిగా కష్టపడ్డారు, చాలా మంచి క్లారిటీ వచ్చింది. ధ్యానంలో పత్రి సార్ దత్తాత్రేయ స్వామిలా కనిపించారు, చాలా బాగుంది. మరి అలాగే పత్రి సార్ ఈ పిఎస్ఎస్ఎం స్థాపించిన తర్వాత మనం జనరల్గా మన ఇంటి వరకు మన అత్త మామ పిల్లలు బంధువులు ఇంతవరకు ఉంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఆత్మబంధువులు బోల్డ్ ఎంతమంది ఉంటారు, ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. ఈ వసుదైక కుటుంబం లాంటి
పిరమిడ్ మాస్టర్స్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా ఎక్సలెంట్. నిజంగా నాకు ఈరోజు చెప్పకపోతున్నానండి, చాలా వరకు ఫేస్ చేయవలసి వచ్చింది. బంధువులు అనే వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతే నాకు ఆత్మ బంధువులే దగ్గర బంధువులు అయ్యారండి. వాళ్ళు ఉండడం కారణంతో పత్రిసారు తెలుసండి, ఎవరు దూరం అయిపోతారు ఎవరు దగ్గర అయిపోతారని ఈ ఆత్మ బంధువులు పెడతారు ఆయన. లేకపోతే అసలు నిజంగానే ధ్యానికి పక్కోళ్ళందరూ సైడ్ అయిపోతారు. ఎందుకంటే మన చుట్టుపక్కల వీళ్ళు ఎప్పుడు ఊళ్ళ మీద తిరుగుతూనే ఉంటారని మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడరండి. వీళ్ళు ఎప్పుడు ఖాళీ ఉండదు, ఇంకా వెళ్తానే ఉంటారంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా సూటికి పోటీ మాటలతో ఉంటారు తప్ప, నాకైతే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లోనండి నేను చాలా వరకు ఫేస్ చేశానండి, చాలా ఫేస్ చేశాను. మా వారు తరపున చుట్టాలు ఎవరు ఇప్పుడు ప్రజెంట్ 2 సంవత్సరాల నుంచి మా దగ్గరికి ఎవరు రాలేదండి. నా బంధువులైతే నా దగ్గరికి ఎవరూ రాలేదు. ఈ ధ్యానం మీరు మొదలుపెట్టింది ప్రచారం మొదలుపెట్టింది బాగానే, ఇంకా అసలు ఎవరు రాలేదని అందరూ దూరం అయిపోయారు. ఎందుకో తెలియదు, వదిలేస్తారు అంతే, ఇంకా వదిలేస్తారు, ఎవ్వరు లేరు. అంటే ఝాన్సీ గారు పూజలు మానేశారనా? వదిలేసారని మొత్తానికి వదిలేస్తే అంతే. ఇది ఏంటంటే నేను బయటకు వెళితే నా ఆత్మ బంధువులే నాకు ఇంక వెళ్ళే చుట్టాలు, ఎవరు వచ్చినా వెళ్ళే వస్తారు. ఏ ముగ్గురు వచ్చినా మా ఇంటికి అందంగా హ్యాపీగా వచ్చినా మేడం మేడం అని ఫోన్ చేసినా, నేను ఫోన్ చేయాలన్నా వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఇంకా కనుమరుగనమాట, అసలు ఇంకెక్కడ ఏది ఉండరు. ఏంటిది అనుకుంటాను. మీకు ఇంకొకటి చెప్పనా సార్, నాకైతే ధ్యానం చేసేటప్పుడు ధ్యానులు మాత్రమే నా ఆరాన్ని టచ్ చేస్తున్నారండి. వెజిటేరియన్ మాత్రమే నా లోపలికి వస్తున్నారు. నాన్ వెజ్ చేసే వాళ్ళందరూ దూరం అయిపోయారు. నా పుట్టింటి వాళ్ళే, నాకు తింటి వాళ్ళే, ఎవరూ లేరు. ఇప్పుడు నేను అదే చూసుకుంటాను, నేను మా అమ్మాయి. మా చుట్టూరు పత్రిసారి తరపున చేసిన ఆత్మ బంధువులు తప్ప మా బంధువులు అన్న వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు, అసలు ఎవరు లేరండి. ఇదేంటి మమ్మల్ని టచ్ చేయడానికి ఎవరికీ ధైర్యం లేదా అనుకుంటాను నేను. మమ్మల్ని టచ్ చేయడానికి కూడా సరిపోతలేదు. ఓహో, ఎవరు ఉండాలో వాళ్ళనే ఉంచి వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోయారా అనుకుంటాను. ఎవరైనా రావాలంటే ముందు మాకు ధ్యానం చేసి వాళ్ళే రావాలి. నేనైతే వచ్చిన కొత్తలో మెడిటేషన్లో క్లాస్లో చెప్పినవన్నీ ఏంటంటే మా పాపకి నైట్ కథలకిని చెప్పేదాన్ని. కథలకిని చెప్పడంతో మా అమ్మాయి దెబ్బకి ధ్యానిగా మారిపోయింది. అదే మెసేజ్ ఫోన్ చేసి మా చెల్లికి చెప్పేదాన్ని, కథలకిని చెప్పేదాన్ని అండి. అంతే మా చెల్లి మారిపోయిందండి. మా పక్కింటి వాళ్ళకి చెప్పానండి ఇలాగని, వాళ్ళు మారిపోయారండి. వెజిటేరియన్స్ అనమాట. నాకు ఇనుము కొంటి అని ముగ్గు పోయడానికి వస్తాడు, వాడికి చెప్పేదాన్ని. ఏంటి మేడం మీ మాటలు ఏంటండి ఎంత బాగున్నాయని వారు మాటలతో ఆకర్షించేసేదాన్ని. ఎవరినైనా మాటలతో ఆకర్షించేసేదాన్ని అండి. 41 డేకి నాలో ఒక ఆకర్షణీయ గుణం అన్నది ఒకటి ఏర్పడిందండి. ప్రతి ఒక్కరూ ఏంటి నీ మాటలు ఎంత బాగున్నాయి, ఎంత తిజ్జిగా ఉండి అంటే సత్యం అనేది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందా అనేది నేనే అన్నమాట దానికి ఉదాహరణ. అసలు ప్రతి ఒక్కరు అలా వచ్చేసేవారు, నా మాటలు దాటి వెళ్ళేవారు కాదు. ఏంటి అనుకునేదాన్ని, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఒక యోగి మాత్రం మాట్లాడుతున్నావు అని ఊరు. అయ్య బాబు ఇదేంటమ్మా యోగి మాత అంటున్నావు, అదేం కాదు 4 ముక్కలు తల్లి అనేదాన్ని. అంతే, భయమేసేది ఆ మాటలకి. యోగి మాత అంటే ఎలా ఉంటుంది, ఏకాశీలోనే ఉండాలి. అయితే మీ దగ్గరకు వచ్చేస్తే మారిపోతాను భయంతో కూడా కొందరు వచ్చేవాళ్ళు కాదేమో. రారండి, నిజమే. మాట్లాడితే ధ్యానం తప్ప ఇంకోటి రాదనేసి మాట్లాడేవారు కాదు. మా పుట్టింటి తరపున అయితే వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్పేదాన్ని, అందరికీ ఇలాగని అందరికీ చెప్పేదాన్ని. ఓకే మేడం, చాలా అద్భుతంగా ఉంది మీ క్లారిటీ. మరి పత్రిజీని మన లైఫ్లో ఒక పర్సన్గా మలుచుకున్నాం మనం. ఆయన ఐడియాలజీని, ఆయన ఆలోచనని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మన జీవితంలో ఎప్పుడు వాటి గురించి అనుసరిస్తూ ఆయన గురించి మాట్లాడుతుంటాం. మరి ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ గురించి వివరించండి. పత్రిసారే నేనే పత్రిజీ. ఎందుకంటే ఆయన నాకు తండ్రి కన్నా ఎక్కువ. ఒక తండ్రి బిడ్డని ఏ విధంగా చేపెట్టుకుని నడిపిస్తాడో ఆ విధంగానే నన్ను పత్రిజీ గారు వారి జ్ఞానం అనేది ధ్యానం చేస్తే వస్తుంది, దానివల్లే మనం ఎదుగుతాము అని ఆయన చెప్పిన ఆ మాటలు నాకు అసలు అలా బ్రెయిన్లో ఉండిపోయినాయండి. అప్పటి నుంచి నేను ధ్యాన సాధన చేస్తేనే జ్ఞానమా, పత్రిసారి ఇచ్చిందే నాకు జ్ఞానం అండి. జ్ఞానం ఎలా ఇచ్చారంటే సారు, ఇంకా నేను నుంచున్న చోట ఏంటిది, మా డాడీ చాలా తిట్టేవారండి. పిరమిడ్లంట పోతున్నావు, ధ్యానం అంట పోతున్నావు, ర్యాలీలంట ఊరూరు వెళ్ళిపోతున్నావు, చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఏంటి నువ్వు చేసేది, పిరమిడ్లు అన్నాయి మన ఇంట వంట ఏమైనా ఉన్నాయా
అసలు ముందు ఏంటంటే ఇంకా నేను ఆయన దారుణంగా తిట్టేవారు నన్ను. తిడితే ఇదేంటి ఇలా ఇంకా ఏంటి అని ఎలా చూస్తే పత్రిజీ సార్ సమాధానాలు వచ్చాయి నాకు. గోడకు చూస్తే గోడ. తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు, వెళ్ళిపోవాలి లెగిసి అని మాటలు వచ్చాయి. అవునా అనేసి మా డాడీ అన్న మాటలు నాకు ఎందుకో తెలియదండి, నేను టచ్ చేసి కావు ఆ మాటలు. గుండెకి అసలు ఎప్పుడు టచ్ చేసి కావు, బాధ కలిగే ప్లేస్కి వచ్చి కావు మాటలు. ఈయన దాన్ని లెగిసి వెళ్ళిపోయేదాన్ని. ఇంతవరకే మా అమ్మ తిట్టేది, పిరమిడ్లు అంట పోతున్నా మన ఇంటా వంట లేదా, పిరమిడ్ ఏంటి అసలు ఎక్కడ అయినా లేదు, గుళ్ళు గోపురాలు అంటే వెళ్తాం, పిరమిడ్లు అంట పోతున్నావా ఏంటి అనుకున్నావు అన్నారు. ఒకసారి రండి పిరమిడ్ దగ్గరికి రండి, ఏంటో తెలుస్తుంది, రాకుండా మాత్రం మాట్లాడొద్దు అంటే వాళ్ళు వచ్చేవారు కాదు, నా మాటలు వినేవారు కాదు. ఇంకేళ్ళకి నేను చెప్పేదాన్ని, చెప్పాను సరే మీ ఇష్టం, ఇంక నన్ను వాదించొద్దని. వాళ్ళ చిట్టి మాటలు ఏంటో నా ఆరని టచ్ చేసి కావు. ఏంటి అని మా అమ్మ తిడుతుంటే ఇలా చూస్తే పత్రిసారి సమాధానం వస్తాయి. అవసరం లేదు, ఏం మాటలు రిసీవ్ చేసుకోవాలో అవే తీసుకో, కనవే మాటలు అవసరం లేదు నీకు అని వారు అంత లెగిసి వెళ్ళిపోయేదాన్ని. దీనికి అసలు ఏం చెప్పినా అర్థం కావట్లేదంటే అప్పుడు మా పాపను మొదలెట్టేవారు. మా పాప ఒకటే మాట అనేది, ధ్యానం చేయండి మీకే తెలుస్తుందని. ఏంటే నువ్వు కూడానా అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి మీకే తెలుస్తుందని. ఇంక ఈ మాటలు తప్ప ఇంకో మాటలు వచ్చి కావు. మా చుట్టాల్లోనే మేము వస్తున్నామంటే లెగిసి వెళ్ళిపోయేవారు, ఎందుకంటే మాట్లాడితే ధ్యానం తప్ప ఇంకోటి మాట్లాడరని. నేను ఫోన్లో అయినా సరే ధ్యానం గురించే మాట్లాడేదాన్ని, ఇంకా మాట తప్ప ఇంకోటి మాట వచ్చేది కాదు. ఎందుకండి భగవద్గీతను చదువుతున్నాం, దీని గురించే కదా అని మొదలెట్టేదాన్ని. అవి బాగా ఇంట్రెస్ట్గా ఉండి చాలా బాగుండి ఆ మాటలు, కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చే కావు, ఎందుకంటే ఇంట్లో చుట్టాలు మనోళ్ళు కదా. దాని గురించి నేను ఎలాగైతేనే మా చిన్నమ్మని మాత్రం శాకాహారిగా మార్చేసాను. ఆవిడగానే శాకాహారి అయిపోయింది. ఆవిడ మారింది మా ఇంట్లో. మా డాడీ కర్తాళ్ళు వచ్చారండి, పిరమిడ్ని చూశారు. ఆయన భోజనం చేసి ఇన్ని రకాలు పెడుతున్నారు, ఇంతమందికి పెడుతున్నారు, ఎంతమంది ఇలా వస్తున్నారు, ఏంటి పిరమిడ్ అంటే పిల్ల ఏదో చెప్పింది, ఇంత పిరమిడ్ ఉంది ఏంటి, ఇది ఎలా కట్టారని చుట్టూరు తిరిగారండి. లోపలికి వెళ్ళారు, డోర్లను చూశారు, గ్లాసు డోర్లు, అవి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చుతో కూడుకుంది పిరమిడ్, లోపల ఎన్ని మెట్లు, ఎంత బాగుందని మూలలు మా నాన్నగారు రైతు అండి, ఎంత కష్టమో తెలుస్తుందిగా, ప్రతీది చూశారు. అయ్యి బాబు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టారని ఎంతో పొంగిపోయారు కర్తాళ పిరమిడ్ని చూసి. అలాంటి మా డాడీ ఇంటికి వెళ్ళాక మార్చేశారండి, అస్సలు మా డాడీనే మార్చేశారు. అంటే శక్తి కన్నా ఇదంటారు అలాగా. మా డాడీ ఒక ధ్యాని చేసే మాటలు, ఇది ఫాస్ట్ నెగిటివ్ కన్నా పాజిటివ్ కన్నా నెగిటివ్కి బలం ఎక్కువ అన్నట్టు, ఇంకా నా బలం సరిపోలేదు, మా ఊళ్ళందరూ గ్రూప్గా వచ్చి బావగారు మీరు కూడా పిరమిడ్ అంటారేంటి, దానికి చెప్పవలసింది పోయనేసి మా నాన్నే మార్చేసి. అదేంటి డాడీ మీరు చూసే కూడానంటే ఏంటో పిల్ల, అక్కడ ఉన్నని చెప్పి బాగానే ఉంది, ఇక్కడికి వచ్చాక వీళ్ళు అందరూ ఏదో అంటున్నారని. అయ్యో బాబోయ్ నాన్న నువ్వు మారిపోవడం ఏంటి, సర్లే బాబు మమ్మల్ని మాత్రం మార్చకండి అనేవాళ్ళం సార్. ఓకే మేడం. మరి పత్రి సార్ విషయానికి వస్తే ఆయన ధ్యానం చేయి ఆరోగ్యంగా ఉండని చెప్పచ్చు, నో డాక్టర్ నో మెడిసిన్ అని కూడా చెప్పారు. దాని మీద మీ క్లారిటీ? నేనైతే దాని మీద రీఛార్జ్ చేస్తానండి. తలకాయ పూట వస్తే నేను ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకోండి, తక్కువే, ప్రతిదీ తక్కువే, కానీ నాకు పీరియడ్స్ అవి సరిగ్గా వచ్చే కావు. దానికి తగ్గట్టు నేను మోకాళ్ళ పోట్లు ఎందుకో తెలియదు, నాకు చాలా పోట్లు వచ్చేసినాయి. మోకాళ్ళ పోట్లు 2 కాళ్ళును ఇలా లేగలేను, అలా కూర్చోలేను అన్నట్టు అయిపోయింది. ఇంత చిన్న వయసులో పోట్లు నేను ఎప్పుడూ చూడలేదండి. అలా అందరూ అంటమే ఏంటి అంత భరించలేని బాధలతో ఎందుకు అలా ఉంటున్నావు, వెళ్ళి డాక్టర్ దగ్గరికంటే, అయ్య బాబో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మందులకు డబ్బులు పోయాలి, డాక్టర్కి డబ్బులు పోయాలి, నా గురువు ధ్యానంతోనే తగ్గించుకోవచ్చు అన్నారు. నాకు అసలు ఆ ధ్యానం నాకు తెలుసు ఎలా చేస్తే పైన ఉన్న ప్రాణశక్తి మన లోపలికి వస్తే అదే హీలింగ్ చేస్తుంది అన్న సత్యాన్ని నేను నమ్మి ఉన్నాను కదా. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, నేను వెళ్ళారంటే ఇది లేదని అర్థం, నేను అక్కడికి వెళ్తామేంటి ఇది లేకుండా, ఇది ఉండగా నేను అక్కడికి వెళ్ళకూడదని నేను ధ్యానం చేసి ఆ ఎనర్జీ మోక చెప్పల కాడికి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ సరి చెయ్యాలి అని నేను ఒక 10 రోజులు సంకల్పం అనుకుని, అమ్మ పత్రిజీ గారు మీరు తప్ప నాకు ఎవరో లేరు, నాకు ఇక్కడ డాక్టర్ ఇంకా ఎవరో తెలియదు, మీరే వైద్యం చేయాలనేసి డాక్టర్గానే పత్రిజీ సార్ని ఇన్వైట్ చేసి ఆయనతోనే వైద్యం చేయించుకున్నాను. ఇంకొకటి రీసెంట్గా నాకు బ్లేడ్ కట్ అయిందండి చేతికి, అది ఎంత
చూడండి ఇవన్నీ నా అనుభవాలు అనమాట. ఇక్కడ షేర్ చేయడానికి అది అయ్యింది. ఆ బ్లేడ్ కట్ అయితే పత్రి సార్ అన్నాను. నాకు ఇంకో పేరు రాదు, ఇంకో మాట రాదు. ఇదేంటయ్యా పత్రి సార్, నాకు బ్లేడ్ ఎలా కట్ అయిపోయింది, చూసేవా రక్తం అంటే, ఆ రక్తం బడా కారుతుంది. అది కారట్లేదు, సన్నగా కారుతుంది. ఇదేంటి ఈ సన్నగా రక్తం, బ్లేడ్ కట్ అయితే ఎంత రక్తం పోవద్దు కదా, ఇదేంటి నాలో రక్తం కూడా లేకుండా పోయిందా, మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరనుకున్నాను. పత్రి సార్ మీరు కూడా వదిలేసారా, ఈ రక్తం కూడా వెళ్తలేదు, మేము తినే తిండేటిపోతుంది, చూసారా మమ్మల్ని, ఇంకా ఇది కాదు ఇంతలాగా మమ్మల్ని చూసి వాళ్ళు లేరు అన్నది. ఎంతో బాధపడిపోయానండి. ఆ ఏలు రక్తం కారతలేదని బాధపడిపోయాను నేను. చూడండి ఇంకా సాయంత్రం మా అమ్మాయి ఇచ్చింది, ఏంటమ్మా నీకు రక్తం రావట్లేదు, టచ్ అయితే రక్తం వచ్చేస్తుంది కదా అంటుంది అనేసి వెళ్ళిపోయింది వాష్రూమ్కి. అప్పుడు నేను పత్రి సార్ని ఎంతో ఇష్టపడి ఫోటో తెచ్చుకుని పక్కన పెట్టుకుంటాను. అది అక్కడ కూర్చొని, చూసేవా దేవా నా దాంట్లో రక్తం కూడా లేదు, ఈ శరీరానికి ఏముందో ఏమో అని ఇలా ఒక్క నిమిషం ఇలా ధ్యానంలో కూర్చుంటే, నీకు రక్తం రాకుండా చేశాను నేను, రక్తం రానివ్వకుండా చేశానని నాకు వాయిస్ వచ్చింది. అరే దేవుడా నన్ను ఎంత బాగా కాపాడేస్తున్నావా నువ్వు, అయ్యి బాబా పత్రిజీ గారంటే ఏంటి అనేసి. ఇప్పుడు మా ఆశని వస్తే, చిన్న నాకు రక్తం రానివ్వకుండా కాపాడారంటే అంటే అవునా అనేసి. ఎంత మెరాకిలో. నాతో ఒక పెద్ద ఆవిడ మన ఉగాది సంబరాల నుంచి మన ధ్యానానికి కనెక్ట్ అయిందండి, అమ్ములు అనేసి. ఆవిడ అమ్ములత్త అని పిలుస్తాను. ఇలాగ అంటున్నారంటే, పత్రి సార్ ఇలా వచ్చింది, రక్తం రానివ్వకుండా కాపాడారంట నన్ను అంటేనే, అయ్యి బాబు మహానుభావుడే బాబు, ఎంతో గురువు అని. ఆవిడైతే ఇంకా ధ్యానానికి ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తుందండి, ఉగాది సంబరాల నుంచి వస్తుంది ఆవిడ. అలాగా నేను ధ్యానంలోనేనండి, మెడిసిన్స్ అంటే తీసుకోనండి. నేను తీసుకోను. జ్వరం వచ్చినా నాకు పత్రి సారి వైద్యం, నాకు ప్రాణశక్తి వైద్యం. చాలా బాగుందండి. మరి పత్రి సార్ని మనం ఆయన అనుసరిస్తున్నాం, ఎంతో ప్రేమిస్తున్నాం. మరి గత సంవత్సరం ఆయన బాడీ వెకేట్ చేశారు, ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? పత్రి సార్ చనిపోతారని నాకు 7 months ముందే చెప్పలేదు, కనిపించింది. ఇదేంటి పత్రి సార్ బాడీ వెకేట్ చేశారని ఎవరో చెప్పుకుంటున్నారట. అప్పుడు ఏవో పెద్ద పెద్ద గిన్నెలతో వంటలు చేసేసి అవన్నీ అయిపోయిన తర్వాత సార్ వికెట్ చేశారంట. పచ్చటి పొలాలు అదేదో ఫంక్షన్ జరుగుతున్నట్లు అలా నాకు కనిపించింది, మెడిటేషన్లోనే కనిపించింది. అది చెప్తే వెంటనే కావాలి భాస్కర్ రెడ్డి సార్ నా ఫ్రెండ్, తనకు ఫోన్ చేసి సార్ బాడీ వికెట్ చేసేస్తున్నారని నాకు ఇలా తెలిసిందండి అంటే, మీలో ఉన్న నమ్మక భయాలు ఎక్కడో ఉన్నాయి, దేహాన్ని వదిలేది అది జీర్ణించుకోలేకపోతున్నారు, మరణం అనేది అది లేదు మేడం, శరీరానికే తప్ప ఆత్మకు కాదు అన్నది మీరు రిసీవ్ చేసుకోవాలి అంతే, అలాంటివే కానీ సార్ అవేమీ కాదు అన్నారు. అవునా అనేసి నేను ఊరుకుంటే పత్రి సార్కి అలా అవ్వకూడదు అనేటప్పటికీ మా వారికి చూస్తాను కదా, నేను చూసేసాక ఈయన లేకపోతే నాకు ఆయనన్నా ఉండాలి కదా, నన్ను నడిపించే దైవం నా ముందు ఉండాలని నేను అప్పటికే సెకండ్ టైం ఉగాది సంబరాలకి సార్ రాలేదన్న బాధ ఎక్కువైపోయింది నాకు. ఏడ్చేసాను కూడా, సార్ రాలేదు చూసావా, ఆయనకి ఎలా ఉందో ఏంటో అని ధ్యానం చేస్తే ఎనర్జీ పంపిద్దని, ఆయన శరీరానికి ఏమీ అవ్వకూడదని. సార్ ఇలా బాడీ వికెట్ చేశారు. చేతి వర్క్షాప్ వశిష్ఠగౌతమిలో 3 రోజుల వర్క్షాప్ అది, అక్కడ ఉన్నాను నేను. ఆ రోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం నేను వచ్చిన తర్వాత సార్ది ఇలా చూపించారు, క్షణం కుప్పగూలిపోయాను. ఎంత ఏడుపు వచ్చిందో తెలియదు. అమ్మాయి ఏడకమ్మా అని మా ఆశని ముందే ఏడ్చేస్తుందనే, అమ్మ నువ్వు ఏడితే నేను తట్టుకోలేనంటే, ఇదేంటి నా గురువు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అనేసి ఏడ్చేసాను. ఏడ్చేసి కంట్రోల్ అయ్యి, శరీరమే కానీ ఆత్మ కాదన్నారు కదా, అంతే సార్ ఉన్నారంతే అని నన్ను నేనుగానే కూల్ చేసుకుని అప్పుడు సార్ని చూస్తాను. అప్పటి నుంచి ఆయన శక్తి పవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయన బాడీ వికెట్ చేసేసగానే శక్తి ఎక్కువైపోయింది, పవర్స్ మామూలుగా కాదు. ఓకే. మరి పత్రిజీ అంటేనే సేవకు ప్రతీక. ఈ భూమండలంలో ఏ యోగి ఏ మహాపురుషుడు అంత సేవ చేయలేదేమో అనిపిస్తుంది. మరి మామూలుగా ఆయన సేవ చేయడమే కాకుండా ప్రచారం చేయడం కాకుండా పిరమిడ్ మాస్టర్స్తో కూడా విశేషమైన ప్రచారం చేయించారు, అంతేనంటారు కదా. అలాగే అందరు శిష్యులను తయారు చేస్తే ఈయన గురువును తయారు చేశారు. ఆయన సేవ గురించి, అలాగే ఆయన తత్వం ఏంటంటే, నేను గురువుని కాదు మీరే గురువునని చూపిస్తూ అందరితో గురువులాగా అందరితో సేవ చేయించారు. ఆ సేవ గురించి, ఆయన యొక్క సేవ గురించి, ఆయన ద్వారా చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క సేవ గురించి మీ యొక్క స్పష్టతనివ్వండి.
నిజంగా వండర్ఫుల్ అండి ఇది. అసలు పిరమిడ్ మాస్టర్లు ఎలా ఉండాలన్నది, గురువు అంటే గురువును కాను నేను, మీ శ్వాసే మీ గురువు అని తెలియజెప్పాడే నా గురువు అండి. అసలు నేను గురువు అంటే నేను ఎంత చెప్పినా తక్కువేనండి. ఒక పత్రిజీ సార్, పత్రిజీ గారు మనుషుల్లో కలిశారండి. అస్సలు నేను దేవుణ్ణని కానీ, నేను గురువు అని కానీ, నా గురువు ఎక్కడా చెప్పుకోలేదు. ప్రతి ఒక్కరిలోనూ సమానంగా ఉన్నారు ఆయన. వడ్డంలో వడ్డించే కాడేంటి, చేసే కాడేంటి, సలహా ఇచ్చే కాడేంటి, ప్రతి దాంట్లోనూ మనిషిలాగే ఉన్నారండి. ఆయన దైవం అని ఎక్కడ చెప్పుకోలేదు. నేను అదే అనుకుంటాను, ఒక్కొక్కసారి ఏడుస్తాను. గురువు కాదు, నువ్వు దేవుడువు కాదని చెప్పుకోలేదు. మనుషుల్లో కలిసిపోయి నువ్వు మహాదేవుడు నువ్వు చూసావా, నిన్ను చూసి మేము ఇంత నేర్చుకోవాలా, ఇంతమందిని తయారు చేసేవి, ఇన్ని కోట్ల మందిని తయారు చేసి కూడా నువ్వు మనిషిలాగే బతికే తప్ప ఏనాడు దేవుడని కానీ, నీ నెత్తి మీద కిరీటం అని కానీ ఏమీ లేవే. ఎంత స్పష్టంగా మానవుడే మానవుడిలా ఉండిపోవాలి, మానవుడే మాధవుడు అని తెలియజేసావు. అసలు నిన్ను చూసి ఎంత నేర్చుకోవాలయ్యా అని. సేవ ఆయన ప్రతి ఒక్కరూ మనిషే మానవుడే మాధవుడని తెలియచేసేలాగా ఆయన సేవ ఆ రకంగానే చేశారండి. ఇంకొకటి, నాకు మహిళా ధ్యాన మహాచక్రానికి నేను చాలా బాధల్లో వెళ్ళానండి. అదే ఫస్ట్ వెళితే నేను కర్ణాటక నుంచి వెళ్ళడం జరిగింది. మధ్యలోని నేను మధ్యాహ్నం వెళ్ళడంతో వెళ్ళిన కాడి నుంచి పని చేసేయాలి, నా సేవ అంతా ఆయన చేసేయాలి, ఇప్పటికీ లేట్ అయిపోయింది అనేసి బాగా నేను మా అమ్మాయి ఇంకా అందరూ వడ్డించి వాళ్ళు వెళ్ళిపోయారు, మేమే వడ్డించేస్తాను. వడ్డించి 6:30 వరకు వడ్డించేసాము. అప్పుడు కొంచెం ఫ్రెష్ అవుదామనేసి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ సేవలో పోయి ఇంకా అలా 11 వరకు సేవ చేస్తానే ఉన్నాను. అలాగ అస్సలు వదలకూడదు, మనం చక్కబెట్టేయాలి, మన చుట్టాలను మనం చక్కబెట్టేయాలి అనేసి మేము సేవ చేసేసి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చున్నాం. రాత్రంతా ధ్యానం చేసుకుంటున్నాం. వచ్చింది సాధన చేయడానికే కదా. పత్రి సార్ ఏమన్నారంటే, అక్కడ దొన్నపోతుల్లో తినేసి పడుకుంటాక రాలేదు, మీరు పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయండి అన్నారు. ఆ మాట నాకు వినపడ్డది. అయ్యి బాబు, తినేసి పడుకుంటాక మనం రాలేదంట, మనం ధ్యానం చేయడానికి వచ్చామంట అనేసి, ఫోన్లో పిరమిడ్ ఖాళీ లేదు, ఇక్కడే ఖాళీ ఉంది కదా అని పడుకున్న చోటే కుర్చీలో కూర్చుంటే 3:30 వరకు ధ్యానంలో కూర్చోబెట్టుకుని రాత్రి 3:30 వరకు కూర్చొని ఫోన్లో 10 నిమిషాలు పడుకుందామని అలా పడుకున్నానమ్మా. 4:18 నిమిషాలకే పత్రి సార్ వచ్చి సూక్ష్మ శరీరయానంతో, ఝాన్సీ మేడం, కోర్మాపురం ఝాన్సీ మేడం, లెగండి మేడం, మీ పని బోల్డ్ ఉంది అక్కడ, లెగండి అని నన్ను లెగ్గొట్టారు. అయ్య బాబు, ఏంటి ఈయన వచ్చారేంటి, ఏంటి పత్రి సార్ వచ్చి నన్ను లెగ్గొట్టారా అనేసి ఆ క్షణాన్ని దిగిసిపోయి నేను గబగబా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి మెడిటేషన్లోకి వెళ్ళి 7:20కి నాకు మెలకు రావాలి ధ్యానంలోంచని టైం ఇక్కడ బయో టైం ఫిక్స్ చేసుకుని 7:20కి సేవాదళకి వెళ్ళిపోయి నా సేవ చేశాను. ఆ సార్ అప్పుడు మాకు చెప్పిన మాటలండి, ఆ తర్వాత సార్ లేరు, ఆయన చెప్పిన మాటలు, మీరు సార్కి రసం తాగే అలవాటు ఉంది కదా, నేను రసం వడ్డిస్తున్నాను, సార్కి రసం మేడం అని గ్లాస్ పట్టుకొచ్చారు. కరెక్ట్ పేరవరానికి కూడా అలాగే వచ్చారు. ఏ సార్కి రసం అన్నాను, నేను తెలియదు, నాకు సార్ రసం తాగుతారు, పత్రి సార్నే సార్ అంటారని నాకు అస్సలు తెలియదు. పోసాను మామూలుగా, కానీ అక్కడ సార్ రసం అన్నప్పుడు సార్ అని తెలిసిపోయి ఎంత ప్రేమగా పోసానంటే దాంట్లోని అంతే ప్రేమగా ప్రతి ఒక్కరికి వడ్డించానండి నేను. ఏంటంటే పత్రిసారే కదా అందరూను, మనము పత్రిసారే కదా, మనమే దైవమే తనాన్ని తెలియజేసిందే అది. అలా పోస్తే ఇది తింటారు అది తింటారని పోస్తే పత్రిసారి ఏమన్నారు తెలిస్తే, లాస్ట్ రోజు మీ సాంబార్ చాలా బాగుంది, మీ సేవ చాలా బాగుంది, మీరు ప్రపంచమంతా ఇలా సేవ చేస్తూనే ఉండాలి అనేసి లాస్ట్ రోజున మేము వడ్డించడానికి వెళతామనిపించుకుని 7:30 టైంలో మీటింగ్ అనమాట. మాకు వడ్డించే ముందు మీటింగ్ జరుగుద్ది ధ్యానం చేసి, మీరు అందరూ రండి మీకు వడ్డిస్తామని. నిజంగా పులకించిపోయాం మేము ఆ క్షణం. ఎంతమంది గురువులండి, యోగులు, పెద్ద పెద్ద ఋషులు అందరూ పత్రిస్తారు ఇలా వడ్డిస్తూ ఉంటే ఎలా చూసి నిజంగా అది మర్చిపోలేదు. నెక్స్ట్ ఇయర్ లేరు సార్, అదే వడ్డింపు, సార్తో ఫోటో దిగడం, మాట్లాడడం, వెళ్ళిపోయేటప్పుడు సార్ వెళ్ళొస్తాను సార్ అంటే ఓకే. ఇంకిదనమాట మనిషి ఎలా ఉండాలంటే పత్రిస్తారు, అందరూ పత్రిజీ గారు తయారు చేయాలన్న ఆయన అలాగే తయారు చేశారు. వండర్ఫుల్ మేడం. ఈరోజు పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో మీ అద్భుతమైన అనుభవాల్ని ఆనందాన్ని పంచుకున్నందుకు మీకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో కూర్మాపురం వాస్తవ్యులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఝాన్సీ గారు
వారికి ఉన్న అనుభూతులు అనుభవాలు పత్రిజితో ఉన్న వారికి అద్భుతమైన ఆనందాన్ని గమనించారు కదా. ఇలాగే మరొక ఎపిసోడ్లో మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క పత్రిజితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. ब्रह्मर्षि पितामह